పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు, బానే ఉంది. ఏం చేస్తున్నారు అసలు? ఏం చేస్తామంటే అన్న, పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలోనూ అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అన్ని పథకాలు వచ్చేలాగా ఆయన చాలా సహకారం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి నీరు వెళ్ళేలా చేస్తున్నారు. తాగునీరు కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఆయన మోడీ గారిని కలిసి తీసుకురావడం కూడా జరిగింది. ఆయన పాలనలో అయితే ఎక్కడ విశ్రాంతి అనేది లేకుండా అలా చేసుకుంటానే వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేదు, ఖాళీగా తినేసి కూర్చుంటున్నాడు అనేటట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీ సమాధానం ఏంటి కోటరగా? అన్న, ఇప్పుడు గడిచిన ఒక 7-8 నెలల్లో మనకి లాస్ట్ ప్రభుత్వం 5 సంవత్సరాలు 7 నెలలు చూసుకుంటే, ఏదైతే 7 నెలల్లో 5 సంవత్సరాల పాలన అయితే ఉందో ఆ పాలనలో మనం దీన్ని కంపేర్ చేసుకుంటేనే ఈజీగా తెలిసిపోదన్న. మెయిన్ ఏంటంటే గ్రామంలో రోడ్డు వ్యవస్థను చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేది. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని రోడ్లు వేశారు, ఈ 5 నెలల్లో వీళ్ళు ఎన్ని రోడ్లు వేశారు, అది చూసుకుంటే మిగతాది తర్వాత మాట్లాడితే వాళ్ళ వ్యత్యాసాన్ని చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన పరిపాలన అనేది ఎవరూ చేయలేదు, నాకంటే గొప్ప ముఖ్యమంత్రి లేడు అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికోసం? అన్న, ఆయన హయాంలో అకౌంట్ లో డబ్బులు బట్టలు నొక్కి వేయడం తప్ప ఇంకోటి ఏదన్నా ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వచ్చి చేసిన పని అంటూ ఏమీ లేదు. అది అందరికీ తెలిసిన సత్యం. ప్రత్యక్షంగా అదన్న అకౌంట్ లో డబ్బులు వేసినంత మాత్రాన రోడ్లు గోతులు పూడుకో కదన్నా. ఇప్పుడు అమ్మఒడి వేసాడు, కరెక్టే, కాదంటలేదు. అది ఆ కుటుంబానికి పనిచేస్తే తప్ప ఆ కుటుంబం ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే అది సురక్షితంగా ఉండాలి కదా ఆ ప్రయాణం. అదన్నా. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని చెప్పి సంబోధిస్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అన్న? ఇప్పుడు 151 సీట్ల నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు? ఆయన పాలనలో సీఎం కింద ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఇప్పుడు మొత్తం మధ్యలో 5 ఎగిరిపోయి 11కి ఎప్పుడైతే వచ్చాడో మొత్తానికి ఏం మాట్లాడతారో అర్థం కాకుండా పోయింది. ఇప్పుడు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న వ్యక్తి అధపాతాలని తొక్కుతానన్న, సీఎం అధపాతాలని తొక్కుతానన్నాడు, తొక్కు చూపించాడు కదన్నా. అప్పుడు ఈయన కార్పొరేటర్ కి ఎక్కువ లేకపోతే ఆయన ఎక్కువ? అదొకటి తెలుస్తుంది కదన్నా. పవన్ కళ్యాణ్ గారి పని విధానంలో ఇప్పుడు వరకు ఈ 8-10 నెలల్లో నువ్వు చూసిన మంచి పని ఏంటి? మామూలుగా రోడ్లు కాకుండా వేరే విషయాల్లో ఆయన పని విధానంలో ఏది బాగుంది నీకు నచ్చింది? అన్న, ఆయన హయాంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిదీ ఆయన ప్రత్యక్షంగా చేయలేరు. కాబట్టి పరోక్షంగా ఎమ్మెల్యే సీఎం గారితో అయినా, మోడీ గారితో అయినా, పైన కేంద్రంతో అయినా, ఎక్కడి నుంచి ఏ మినిస్టర్ని పట్టుకుంటే ఏదో వస్తుందో అవన్నీ ప్రత్యక్షంగా ఆయన వాళ్ళని కలవడం, మన ఆంధ్రప్రదేశ్ తేవడం అన్నది జరుగుతుందన్న. ఇప్పుడు ఈ మధ్యన 25 లక్షలు ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అది కూడా ఇవ్వడం జరిగిందన్న. నిజంగా అది సక్సెస్ఫుల్ గా అయితే అన్న ఇంకో 30 సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ గారిని కదిపే ప్రసక్తే ఎవరికీ ఉండదు. ఆయన ఎన్డీఏలో ఉన్నా, ఎన్డీఏలో లేకపోయినా. ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ స్థాయి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఆయన స్థాయి ఎప్పుడు చిరస్థాయిలోనే ఉంటారన్న. ఆయన ఎప్పుడు పైన ఉంటారు. మేము పైన ఉంచుకుంటాం జన సైనికులు అందరూ. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విషయంలో మీకు బాగా నచ్చారు? ఎందుకన్నా మీరు అంత ఆరాధిస్తున్నారు అన్న? ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు నుంచి సేవ చేస్తూనే వచ్చాడు. లేనోడికి పెడతానే ఉన్నాడు, ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకుంటానే ఉన్నాడు. ఏదైనా ప్రకృతిలో ఇబ్బందులు కలిగినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర చేతనైనంత సాయం చేస్తూనే వచ్చాడన్న. ఆ విషయంలో అయితే మాకు ఎప్పుడు ఆయన మేము దేవుడిగానే చూస్తాం. ఫైనల్ గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, గతంలో చేశారు, పదవి పోయిన తర్వాత కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తన పార్టీకే కానీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? అన్న, ఆయన ఎప్పుడైతే 151 నుంచి 11కి వచ్చాడో అప్పుడే ఆయన అయిపోయాడన్నా. నెక్స్ట్ ఎలక్షన్ ఆ పథకం కూడా ఆయన ఉంచుకోవడమే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఉంచకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, మా జన సైనికులు. జై జనసేన.